టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూర్తి చెప్పండి, సిట్ విచారణ ఏ విధంగా సాగుతోంది? రేపు కూడా సిట్ విచారణ ఉంటుందని తెలుస్తోంది. సో ఇవాళ పోటు అలాగే లడ్డు తయారీ విధానం వీటిపైన విచారణ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా ఏంటి అప్డేట్స్ మీద కూడా? హరి, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల లో నాసిరకం నెయ్యి ఏదైతే వినియోగించారన్నటువంటి వచ్చినటువంటి ఆరోపణలపైన ఈరోజు మూడో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి సిట్ ఫామ్ అయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే నిన్న కొంతమంది టీటీడీకి సంబంధించినటువంటి అధికారులను, ఇటు టీటీడీ ఈవోను కూడా ఈ యొక్క సిట్ బృందం కలిసి కొన్ని కీలక అంశాలపైన ప్రధానంగా విచారించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విషయంలో నాసిరకం నెయ్యి వినియోగించారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం కావడంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణకు ఆదేశించింది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు హిందుత్వ సంఘాలన్నీ కూడా దీనిపైన కేవలం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం నాసిరకంగా సిట్ విచారణ ద్వారా తూతు మంత్రంగా జరిపేటువంటి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో దీనిపై ఎంక్వైరీకి కానీ లేకపోతే వాళ్ళని ప్రశ్నించడానికి కానీ జరుగుతున్న జాప్యాన్ని ఏ రకంగా చూడాలి? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఇచ్చిన షో కాజ్ నోటీస్లో ఎలా ఈ యానిమల్ ఫ్యాట్స్ ప్రస్తావనే లేకపోవటాన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన చాలా అనుమానాలు ఉన్నాయి. భక్తుల్లో కావచ్చు, తిరుమల శ్రీవారికి సంబంధించిన లడ్డు ప్రసాద విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం పైన చాలా భక్తులంతా కూడా మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో యొక్క నాసిరకం నెయ్యి వినియోగించారు, జంతువుల ఫ్యాట్తో కలిసినటువంటి నెయ్యిని వినియోగించారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధమైనటువంటి ఆరోపణ చేయడం పట్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపైన పారదర్శకంగా విచారణ జరగాలి అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, లేదు అంటే సిబిఐతో విచారణ జరిపించడం ద్వారా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందంటూ భక్తులంతా కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏదైతే ఏఆర్ ఫుడ్స్ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక 23వ తారీఖున, జూలై 23వ తారీఖున ఇచ్చిన తర్వాత జూలై 24న టీటీడీ ఈవో శ్యామలరావు గారు కేవలం అడల్ట్రేషన్ జరగలేదు, వెజిటేబుల్ ఫ్యాట్ జరగలేదు, కేవలం వెజిటేబుల్ ఫ్యాట్ దీంట్లో కంటామినేషన్ అయిందని చెప్పారు. కానీ యానిమల్ ఫ్యాట్ జరగలేదన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం యానిమల్ ఫ్యాట్ దీంట్లో ఒక 2 నెలల తర్వాత ఈ నెల 18వ తారీఖు నాడు ఈ యొక్క టీడీపీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో తెలపడం ద్వారా పలు అనుమానాలు నివృత్తి చేస్తూ ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా టీటీడీ ఈ శ్యామలరావు గారు ఒక మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదో మాట మాట్లాడటం పట్ల భక్తుల్లో అనేక అనుమానాలు తావిస్తుంది. 2 నెలల తర్వాత కేసు నమోదు చేయడం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు భక్తులు. ఓకే మూర్తి, సో మొత్తానికి జరుగుతున్న ఈ సిట్ విచారణ ఏం తేలుస్తుందో చూడాల్సిన అవసరం, ఎందుకంటే పూర్తి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. మరి అలా అనుమానాలన్నీ తీర్చే విధంగా వీళ్ళ విచారణ జరుగుతుందా, ఆ నివేదిక ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్ అనే కనిపిస్తోంది. ఇక